ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత నందిగామలో జగన్ ప్రవర్తించిన తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ధ్వజమెత్తింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగిన పోలీస్ అధికారులు జగన్, రోజా, శ్రీకాంత్ రెడ్డిలపై మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు తగ్గి ప్రవర్తించడం సబబు కాదన్నారు. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించిన విధానం సరిగా లేదన్నారు. ఇకనైనా జగన్, వైసీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల పట్ల బాధ్యతగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేశాం. కానీ ఏనాడు కూడా ఆయన ప్రజలను కానీ, నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులను కానీ, పోలీసులను కానీ ఏనాడు కూడా చిన్న మాట కూడా అనకుండా దుర్భాషలాడిన సందర్భాలు, ఇటువంటి దుర్మార్గమైన పరుష పదజాలం వాడినట్టు సందర్భాలు అయితే ఎక్కడూ లేవు. కానీ అటువంటి మహానాయకుడి వారసత్వంలో ఉన్న మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసి నిజంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందని చెప్పేసి పోలీసుల అధికారుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో బాగా మాట్లాడాల్సిన మీరే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా దారుణమైన పరుష పదజాలాన్ని వాడతారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ రోజా గారు బౌన్సర్లతో పోల్చినప్పుడు మేము నల్ల బ్యాడ్జీలు ధరించుతాము, సారీ చెప్పాలని హెచ్చరించినాము. మీరు వినలేదు. మీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మమ్మల్ని తీవ్రంగా బాధించినాయి. ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగని సంఘటన మీరే ప్రత్యేకంగా పోలీసులను, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను ఈ విధంగా థ్రెట్ చేసి మా ఉద్యోగాలు మమ్మల్ని చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ అధికారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రశ్నించటం తప్ప అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ప్రశ్నించటం తప్పని ఎవరు అన్నారు, కానీ ప్రశ్నించే విధానమే తప్పని చెప్పి పోలీసు అధికారుల సంఘం మీకు సూచిస్తున్నాం. ప్రశ్నించండి, ప్రశ్నించేటప్పుడు హుందాగా ఉండండి. ఒక ప్రతిపక్ష నాయకులు హోదాను తగ్గి మీరు ప్రవర్తించకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు